ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాలంలో ఆదివారము పరిశుద్ధ దినము మినహాయించి 5వ దినం మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ. ప్రార్థన చేయదము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గింపులో నడుచుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ లెంట్లో 5వ దినపు వాక్య ధ్యానంలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ లెంట్ కాలంలో 5వ దినము వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ అనే అంశము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హ్యూమిలిటీ అనగా తగ్గింపు, తగ్గింపులో జీవించడం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించనని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక దయచేసి 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని వ్రాయబడి ఉన్నది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మును హెచ్చించును. ఈ లెంట్లో మండల కాలంలో మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించేటువంటి కాలము. యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. దేవుడు మిమ్మల్ని తగిన కాలమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్సు కలిగి ఉండడం, మనల్ని మనం తగ్గించుకోవడంలో దైవికమైన స్వభావము మనము అవలంబించుకుంటాం. మనల్ని మనం హెచ్చించుకొనడంలో గర్వము, వృధాతిశయము దాగి ఉన్నది. దేవుడు దీన మనస్సు గల వారిని ప్రేమించేటువంటి దేవుడు. అందుకే యాకోబు పత్రికలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన హెచ్చించునని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్లారా, పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి 5వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడి. దీన మనస్సు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎంతో అవమానించినారు, ఆయన ముఖం మీద ఉమ్మివేసినారు, ఆయన శిలువ మీద భయంకరంగా చంపివేసినారు, హేళన చేసినారు. ఆయన కొట్టి మాలో ఎవరో చెప్పుకోమని ఆయన గేలి చేసినటువంటి సందర్భాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఆయన దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనని వ్రాయబడి ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సమస్తమైన రాజ్యాలకు, మానవ రాజ్యములన్నిటిపైన దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఆయన రాజ్యముకు అంతము లేదు. ఆయన రాజ్యము ఎల్లలు లేనిది. సమస్త విశ్వం అంతటి మీద అత్యంత శక్తివంతమైన దేవుడు ఆయన తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరణము పొందినంతగా
అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఈ మనస్సు మీరు కలిగి ఉండుడని ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధ పౌలు రాస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మును హెచ్చించునని వ్రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతివాడు ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని అలంకరించుకొనుడి. దీన మనస్సు అనేది మనం చేతగానితనం అని అనుకోకూడదు. అది దైవికమైన మనస్సు. దేవుడు దీనత్వము గలవాని తప్పకుండా హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై అణిగి మెనిగి ఈ విశ్వాస యాత్రలో సాగిపోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. దీన మనస్సు కలిగి జీవించుట, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లేఖన భాగము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ భాగాన్ని క్యానసిస్ క్రిస్టాలజీ అని బైబిల్ పండితులు పేరు పెట్టినారు. అనగా రిక్తత్వ క్రీస్తు శాస్త్రము. దేవుడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. మన ప్రియతమ పూర్వపు బిషప్ తండ్రి గారు విక్టర్ ప్రేమసాగర్ తండ్రి గారు ఆయన మోడరేటర్గా సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఉన్నప్పుడు ఈ భాగం మీద ఒక పుస్తకం రాసినాడు. దాని పేరేంటంటే ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన సింహాసనము సమస్తమును విడిచిపెట్టి ఏమి లేనివానుగా తను తాను ఖాళీ చేసుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకు ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్లు లేనివి మనం తెచ్చుకొని అతిశయపడుతుంటాం. అందుకే ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. విధేయుడైన కుమారుడుగా ఈ లోకంలో ఆయన జీవించినాడు. ఆయన ఏమి లేనివాడుగా దేవుడయ్యుండి సింహాసనం మీద కూర్చోవలసిన వాడయ్యుండి సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన బలము, సర్వశక్తిమంతుడు, అనగా గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ పవర్ఫుల్. ఆయన శక్తికి మించిన శక్తి భూమి మీద ఏది లేకపోయినప్పటికీ ఆయన్ని తుచ్చమైన మానవులు, ఎందుకు పనికి మాలిన వారు, ఆయన్ని ముఖం మీద ఉమ్మివేసిన ఆయన ఓర్చుకున్నాడు, సహించినాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ప్రాణము పెట్టునంతగా, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. శిలువ ప్రయాణంలో ఈ 5వ రోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ మనం తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనం ఎవరెవరమైతే తగ్గించుకుంటామో తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చింపబడిన వారుగా ఈ లోకంలో ఆయన బలమైన సాధనాలుగా, సాక్షి బిడ్డలుగా ప్రభు తన ప్రత్యేకమైన ఆశీస్సులు, దీవెన, వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ, మళ్ళీ మనం తగ్గింపులో నడుచుటకు ప్రయత్నించి ఆయన దీవెనలు కృప పొందుకున్నటకు ప్రభు సహాయం దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేయదము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు అయినప్పటికీ మిమ్మల్ని మీరు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని విధేయత చూపించినావు. నీ శిలువ ప్రయాణంలో గర్వము, వృధాతిశయము, మమ్మల్ని మేము హెచ్చించుకునట మానివేసి తగ్గించుకొని నీ సిలువనెత్తుకొని నీ మార్గంలో నడుచుటకు నీ కృప దయచేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.